మాట్లాడవలసిన సబ్జెక్ట్ ఏంటంటే కేటీఆర్ గారు వరంగల్ హన్మకొండలో సభలో ఆయన మాట్లాడిన వాక్యాలు ప్రతి ఒక్క వాక్యం కూడా ఒక మనిషిగా మాట్లాడే వాక్యాలు మాట్లాడలేదు. ప్రతి ఒక్క వాక్యాలు ఒక వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ సంస్కారం లేనట్టు మాట్లాడుతూ ఏ మాత్రం ఆయనకు అసలు ఈ రాష్ట్రం గురించి కానీ ఈ రాష్ట్ర రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తి. నేను ఒక 2-3 దశలో అంటే 2-3 వర్డ్లో చెప్తాను. అసలు తెలంగాణ రైతుల గురించి ఏమన్నా తెలుసా? మేము రైతు బంధు పూర్తి స్థాయిలో ఏకపోయినా ఇచ్చాం. దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. దాని తర్వాత రైతు బంధు వేసుకుంటూనే వస్తున్నాం. ఆయన ఉన్నప్పుడు జూలైలో కూడా ఇవ్వలేదు. దాంతో మేము బోనస్సులు ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, కాస్మెటిక్ అండ్ మెస్ ఛార్జెస్ ఇస్తున్నాం. ఇవాళ అందరికి కూడా బియ్యం ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడో అక్కడక్కడ పీసులు 2 ఇళ్ళు కట్టించి వదిలిపెట్టి పోతే ఇందిరమ్మ ఇళ్ళు కూడా పూర్తి స్థాయిలో స్టెప్ బై స్టెప్ దశాల వారికే ఇస్తున్నాం. ఆయన చేసిన 1,000 లక్షల కోట్ల అప్పులకు తీరుస్తూ వడ్డీ కడుతున్నాం. ఆయన చేసింది ఇదొక సబ్జెక్టు. రైతుల గురించి ఆయనకి ఏం తెలియదు. మళ్ళీ ఇంకో విషయం, పోయి కాంగ్రెస్ పార్టీని తిడతాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తిడతాడు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు తిడతాడు. అరే మేము తెలంగాణ మేము దేవకపోతే నువ్వు ఎక్కడ ఉంటివా? నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తేవా? తెలంగాణ తెచ్చినప్పుడు హౌజ్లా నేను మాట్లాడకూడదు, కానీ మీ నాన్న కూడా లేడు హౌజ్లో. నేను తెలంగాణ సోనియా గాంధీ ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ మీ స్థితిగతులు ఏముండనో ఆలోచించుకో. కాసేపు ఒక 2 సెకండ్. మీ సంతోష్ ఎక్కడ, బింతోష్ ఎక్కడ, ఇంకోళ్ళు ఎక్కడ ఉందరు మీరు? ఒక లంబడోనికి రాజ్యసభ టికెట్ కొరకు పోటీ చేస్తే డిస్క్వాలిఫైడ్ చేసిండు మీ నాయన నువ్వు మీరు కలిసి. సంపత్కును వెంకటరెడ్డి గారికి నేను ఒక లంబడోనికి రాజ్యసభ ఇస్తే కాంగ్రెస్ పార్టీలా డిస్క్వాలిఫైడ్ చేసి ఓడించారు మీరు. మీ నాన్నగారికి తెలుసు పార్లమెంట్లో తెలంగాణలో మీద పోటీ పెట్టాం మేము అన్నారు కూడా. మీ నాన్నగారు కూడా అన్నారు వాక్యాలు. మీ నాన్న పార్లమెంట్ బిల్లు పెట్టేటప్పుడు నేను కానీ, మధుయాసి కానీ, ప్రభాకర్ కానీ, సురేష్ షట్కార్ కానీ మేమందరం కూడా ఎంతో బతిలాడి చేసి మేము తెలంగాణ సాధించినాం. మా తెలంగాణ పిల్లలు చనిపోతారని. ఒకరోజు సోనియా గాంధీ గారికి ఇంతమంది చనిపోతున్నారమ్మా ఎలా చేయాలి అని అడిగితే నేను ఏం చేయాలని అంటే, అమ్మా నువ్వు ఒకటే తెలంగాణ ఇవ్వండి తల్లి అంటే ఆమె 9th డిసెంబర్ నాడు చిదంబరం గారితో డిస్కషన్ చేసి ఒక వార్తను పంపించింది తెలంగాణ. తర్వాత తెలంగాణ ఇచ్చిన తల్లి అయితే సరే మీరు ఏదో అదృష్టం బాగుండి మీ నాయన అయిండు, నువ్వు అయినో అందరు అయిండు. మీరు ఎంజాయ్ చేసిరు మా కష్టాలను. తెలంగాణ రక్తానికి కష్టం చేస్తున్న తర్వాత మీరు కాళేశ్వరంతో అన్నిటితో ఆడుకున్నారు మమ్మల్ని. ఇలా రేవంత్ రెడ్డి గారికి చీరలు ఇస్తలేడా? ఎలాంటి చీరలు ఇస్తున్నాడు? కుట్టు మిషన్లు ఇస్తలేమా? ఇవాళ ప్రతి ఒక్క మహిళను డాక్రా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాను కోట్లాది కొద్ది. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చేసిన అప్పులు కూడా తీరుస్తున్నాం. మీరు ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బులకు మేము వడ్డీలు కడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క స్కీమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానికి నువ్వు ఓర్వలేక కాంగ్రెస్లను తిట్టుడు, గౌరవంలో మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని తిట్టుడు, ఇలాంటి వాక్యాలు నువ్వు చేస్తే ఇంకోసారి నేను ఇవాళ చెప్తున్నా, మీరు ట్రైబల్ 6 మండలాలు అమ్ముకున్నారు, సీలేరు ప్రాజెక్టు అమ్ముకున్నారు. ఫస్ట్ అమెండ్మెంట్లో అది లేనే లేదు. కేటీఆర్ గారు నీకు అసలు అవగాహన లేదు ఈ రాష్ట్రం మీద. నువ్వు అసలు ఈ రాష్ట్రానికే పనికిరావు. ఏం లాంగ్వేజ్ అది నీది? ఓ మనిషిగా మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడినావా? నువ్వు ఇంకోసారి మాట్లాడవా? నేను చూస్తా నీ సంగతి ఏందో. నీ సంగతి ఏదో మేము చూస్తాం. ఇంకోసారి మాట్లాడి చూడు. నువ్వు
మీరు ఏ కులానికి ఎట్లా బాగుపోయారు? ఇవాళ ఇందిరాగాంధీ సోనియా గారి గురించి తిడుతున్నారు. ఇవాళ ఇందిరాగాంధీ గారు ట్రైబల్కు ఎస్టీలో కలిపితే సంవత్సరాల కొద్ది డాక్టర్లు అవుతున్నారు, సంవత్సరాల కొద్ది ఇంజనీర్లు అవుతున్నారు. గ్రూప్ 1 ఫోర్త్ గ్రూప్ చేసిండు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, గ్రూప్ 1 చేసిండు, గ్రూప్ 2 బి చేసిండు. ఎంప్లాయ్మెంట్ ఇలా ఎంతమంది ఆఫీసర్లు లంబడోళ్ళ దాంట్లో అయిందంటే ఆ రోజుల సోనియా గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ గ్రూప్ 1 పోస్టులో మీరు పేపర్లు అవుట్ చేసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి ఎన్నో రకరకాలు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని సరిదిద్ది ఇవాళ దాదాపుగా ఎన్నో గ్రూప్ 1, గ్రూప్ 2B, గ్రూప్ 4 ఇవన్నీ పోస్టు కూడా ఫుల్ఫిల్ చేసిన నాయకత్వం రేవంత్ రెడ్డి గారిది. కరెంట్ ఫ్రీ ఇస్తలేమా? సన్న బియ్యం ఇస్తలేమా? ఇవాళ సన్న బియ్యం తింటున్నారు. ఇవాళ పిల్లలంతా హాస్టల్లో కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జ్, సన్న బియ్యం తింటున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. మీరు చేసిన అప్పులకు డిలే చేసుకుంటా కొద్దిగా ఆలస్యమైన మేము రైతు రుణమాఫీ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం. నీకు మాట్లాడే తెలివి ఉంటే కూల్గా మాట్లాడు, నిన్ను ఎవరైనా గౌరవిస్తారు. తెలంగాణ కష్టపడి నువ్వు తెచ్చినవా? మేము తెలంగాణ కొట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నావాను? కేటీఆర్ గారు మీరు ఎక్కడున్నారు? మీ నానే రాలేదు అక్కడ లోపలికి. తెలంగాణ బైబర్కేషన్ అయ్యేటప్పుడు ఫస్ట్ అమెండ్మెంట్లో 90 విలేజెసే ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు 6 మండలాలు అమ్ముకున్నారు. మీరు సీలర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నారు మీరు ఆంధ్రలకు. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు. అవగాహన లేకుండా గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, అదే విధంగా క్యాబినెట్లకు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు తిడితే నువ్వు నీకు ఏ విధంగా పంపించాలో మళ్ళీ పంపిస్తాం. నువ్వు అనుకుంటున్నామేమో నువ్వు పెద్ద నిజాయితీ పరుడు లెక్క మాట్లాడుతున్నావు. నీ నిజాయితీ మాకు తెలియదా? ఈ రాష్ట్రంలో ఎవరి నిజాయితీ ఏంటిదో మాకు తెలియదా? మీరేమేం చేసిర్రో మాకు తెలియదా? ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి వాక్యాలు చేస్తే మాత్రం నువ్వు వరంగల్ పోయి హనుమకొండలో పోయి వాక్యాలు చేశావు. అరే తురే కన్నా ఎక్కువ దిగలేదు. అదే నీకు 1 ఏళ్ళను చూపిస్తే నీకు కూడా మళ్ళీ 4 ఏళ్ళు కూడా చూపిస్తాయి. మేము నీ లెక్క మాట్లాడేతో పద్ధతి కాదు. నీకు లాంగ్వేజ్ మాట్లాడడం రాదు. గల్లలు బట్టి కొట్టుమంటావా కాంగ్రెస్ వాళ్ళకు? నువ్వు గల్లలు బట్టి కొడితే నీకు ముడ్డి మీద కొడతారు. కేటీఆర్ గారు నీకు ముడ్డి మీద కొడతారు కాంగ్రెస్ కార్యకర్తలు. నువ్వు అనుకుంటున్నావేదో పెద్ద నేను తెలివి గల్లోని, నా అంత తెలివి ఏది లేదు. ప్రజల కొంపలు ముంచి బతికినోని నీకో తెలివియా? నీకో సరస్వతి లక్షణం కూడా ఉందా? నీకో పద్ధతి ఉందా? తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ ఇస్తే అభిక్షాన్ సోనియా రాహుల్ గాంధీని తిడతావు నువ్వు. వాడెవడో ఉండే, వీడెవడో ఉండే అని. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. ప్రజలు తెలుసుకోరనేం లేదు. ఇంకోసారి ఇలాంటి నేను ఎక్కువ డిస్కషన్లో పోతలేం. ఇలాంటి వాక్యాలు ఇంకోసారి చేస్తే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ కార్యకర్తల మీద, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద, క్యాబినెట్ మీద, రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద. మీ నాన్న మొన్న రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతుంది. రాజీవ్ గాంధీకి 86 కోట్ల రూపాయలు సమైక్యత ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది ఆయనే. సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. 100 రోజుల పని ఇచ్చింది సోనియా గాంధీ గారు. మహిళల పట్ల గ్రౌండ్ లెవెల్ ఇచ్చింది వాళ్ళు. రాజీవ్ గాంధీ గురించి కూడా మీ నాన్న మాట్లాడతాడు. మొన్న తిడుతున్నాడు రాజీవ్ గాంధీ, వాడెవడో ఉండే, వీడెవడో ఉండే. రాజీవ్ గాంధీ పేరు తీసుకొని గౌరవనీయులు చంద్రశేఖర్ గారు నిన్ను గౌరవిస్తున్నాం. నువ్వు రాజీవ్ గాంధీ గారి మీద మాట్లాడకండి. నా మీద మాట్లాడినో పర్వాలేదు. మైబాద్కు వచ్చినప్పుడు ఒకరోజు అన్నాడు, వాడెవడో ఉండే లంబడోడు, వాడెవడో ఎంపీ ఉండే అన్నావు. పాపాలు పండగ తప్పదు. విచ్చల విడిగా అవుతారు మీ కుటుంబాలు. చూడు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు మీరు చేసిన, మీ కుటుంబం అన్యాయం చేసిన కుటుంబానికి ఏ విధంగా భగవంతుడు చూస్తాడో చూస్తూనే ఉండును. అదేవిధంగా
అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా అనుభవిస్తావు, చూస్తూ ఉండు, సీ అండ్ వెయిట్. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నువ్వు మాట్లాడే వ్యవహారం కరెక్ట్ కాదు. ఇవాళ బంజారా సోదరులకు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఎస్టీలో కలిపినందుకు ఎవరి ఇయర్ డాక్టర్లు, ఇంజనీర్లు గ్రూప్ 1, గ్రూప్ 2B ప్రతి ఒక్క బెనిఫిట్ ఇలా పొందుతున్నారు. నువ్వు బంజారా సోదర పిల్లలకి ఏం చేసినావా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినవా? లేకపోతే హాస్టల్ మెస్ ఛార్జీలు ఇచ్చినవా? కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినవా? ఏది చేసినావు నువ్వు? బంజారాలో నీకు కూడా ఓటేసి గెలిపిస్తే నువ్వు పెద్ద ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కొట్లాడినట్టు రాగానే ఎంజాయ్ చేసినావు. కాబట్టి ఇంకోసారి నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా మాట్లాడు, రెస్పెక్ట్గా మాట్లాడు, రెస్పెక్ట్ తీసుకొని ఉండు. థ్యాంక్ యూ. రాజకీయ ప్రతిగా నేను చూస్తలేను, ఎందుకంటే అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్లకు నేను రాజకీయవేత్తగా చూడను. రాజకీయ ఒక వేత్త, ప్రజల మనిషి, ప్రజల క్షేమం కోరే వ్యక్తి అరే తురే అని మాట్లాడు. దానికి రాజకీయ లీడర్ గారు రాజకీయవేత్తకి ఎట్లా చూస్తాను నేను? రాజకీయవేత్త ఉన్నాడు, మనకు రావాల్సిందేంది? ఆయన ఏమంటాడు? కొనుగోలు కేంద్రాలు లేవంటాడు. కొనుగోలు కేంద్రాలు మండలానికి 2 కేంద్రాలు ఉన్నాయి, కొనుగోలు మక్క కేంద్రాలే లేవంటాడు. గ్రౌండ్ లెవెల్పై చూడమని చెప్పండి. కేంద్రాలు ఒకవేళ లేకపోతే మీరు చెప్పండి, కేంద్రాలు లేని మొక్కజొన్న కుంటలు లేవు, కేంద్రాలే లేవు అంటాడు. ఒక్కటి కూడా లేదంటాడు. మండలానికి 2-3 కేంద్రాలు మొక్కజొన్న కొనే కేంద్రాలు పెట్టినాం మేము. పోయి చూసుకోమను. నేను ఆయనకు రాజకీయ లీడర్గా నేను అసలే చూడను. ఎందుకు చూడనంటే మాట్లాడే లాంగ్వేజ్, ఒక్కరి లాంగ్వేజ్ మాట్లాడతాడు ఎవరు పడితే వాళ్ళ మీద. మళ్ళీ మా వాళ్ళు మాట్లాడితే ఎందుకు మాట్లాడిందంటారు, కౌంటర్ వేస్తే ఎందుకు కౌంటర్ వేసిందంటారు. అరే నేను ఒక రాజ్యసభకు పోటీ చేస్తే వెంకటరెడ్డిను, సంపత్ను డిస్క్వాలిఫైడ్ చేసిండ్రా. నేను కూడా ఒక ట్రైబలే కదా. ప్రజెంట్ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫైడ్ చేసి ఓటు వేయకుండా చేసిన పార్టీ వీళ్ళది, టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ రోజుల్లో కూడా ఈయన భాగ్యస్వామ్యం ఉండే కదా. మేమేం తప్పు చేసినామని? మేము ఈ రాష్ట్రాల్లో లేవా? మేము ఎంత పర్సెంటేజ్ ఉన్నాం, వీళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? నేను ఆ కులాల జోలికి పోతలేను. ఇంకా ఆ రోజులో వెల్మ నీకు గెలిపించుకున్నావు, మరి నేను ఏమన్నా సంతోష్ గెలిపించుకున్నావు. సంతోష్ పార్టీలో ఏం పని చేస్తుండే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి? మేము పోరాటం చేసినాం, పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది మేము. హౌస్ లోపల పడుకున్నాం, సోనియా గాంధీని బదిలాడుకున్నాం, సుష్మా స్వరాజ్ను బదిలాడుకున్నాం. ఏ విధంగా తెచ్చినామంటే ఆ విధంగా తెలంగాణ తీసుకొస్తే సరే మీ అదృష్టం బాగుండి మీరు లక్కీలా వచ్చారు గవర్నమెంట్కు. వచ్చిన తర్వాత కూడా చేశారు మమ్మలను. అయినా మేమేమంటలేము. ఒక 5 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు మా పరిపాలన చూడండి, ఒక 5 సంవత్సరాలు మా పరిపాలన చూడండి. మేము ఏ స్కీమ్ ఇస్తలేము. 7 గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వలే. ఇవాళ మహిళలకు డాక్రా మహిళలకు రూపాయి వడ్డీ లేని రుణంని ఫ్రీగా ఇచ్చి ఇంట్రెస్ట్ మేము కడుతున్నాం. కోట్లాది రూపాయలు కట్టుకుంటూ ఇవాళ మహిళలకు లోన్లు ఇస్తున్నాం. ఆయనకు లీడర్గా అయితే నేను ఎప్పుడు చూస్తలేను. ఆయన అసలు లీడరే కాదు. లీడర్ అయినోడు ఇట్లా మాట్లాడాడు. పద్ధతి, ఒక క్లారిటీ, పద్ధతిగా మాట్లాడమనండి, మేము వింటాం. పద్ధతే లేదు. ఒక్కరి లాంగ్వేజ్ ఎక్కడ పడితే అక్కడ రోజు యూట్యూబ్లో. అదేం లాంగ్వేజ్ అండి? ఆయన అనుకుంటాడేమో ఎవరు మాట్లాడతలేరని. రేవంత్ రెడ్డి ఒకరే మాట్లాడుతున్నాను అనుకున్నాను. మేము ఎగబడ్డ రోజులు, మళ్ళా తిరుగుబడ్డ రోజులు, తెలంగాణ ఏ విధంగా సాధించినామో ఆ విధంగా పంపిస్తాం ఊరుకు బయట. ఊరు బయట పంపిస్తాం ఆయనకు. ఆయన హైదరాబాద్లో కాదు ఉండేది. ఆయన వ్యక్తిగతం ఎట్లాంటివి తెలుసా? నేను మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నా. ట్యాంక్ బండ్ ఎంత బాగుంది, పైన చూస్తే నీళ్ళు ఎంత గలీజు ఉన్నాయి. అటువంటి క్యారెక్టర్ అయినది. ఏది పడితే కాంగ్రెస్ను గల్లబట్టి కొడతాడట కాలరు. ఏది రా కొట్టురా.
రా కొడుదురా కాలర్ బట్టి. స్థానంతోనే ఉన్నాం కాబట్టి 2 రోజుల తర్వాత మాట్లాడుతున్నాం. స్థానంతోనే ఉన్నాం కాబట్టి ఆయన మాట్లాడినంత వగ్గర మాగ్ర లాంగ్వేజ్ నేను మాట్లాడలే. మా బండి సంజయ్ అన్న నిన్న మాట్లాడి చూసినాం ఆయన మీద. నేను అట్లా అయితే మాట్లాడతలేను కదా. ఆయనకు ఎట్లా మాట్లాడిండు బండి సంజయ్ గారు? ఆ వాక్యాలను చూసుకొనైనా కూల్గా ఉండాలి ఆయన. బండి సంజయ్ గారు నిన్న ఎలాంటి వాక్యాలు చేశారు చూశారు కదా మీరు. మేము అట్లా కూడా మాట్లాడతలేము. గల్లబట్టి కొడతాడండి, మమ్మల్ని గల్లబట్టి కొడతా. కాంగ్రెస్ వాళ్ళకి వస్తే గల్లబట్టి కొట్టండి. ఏది రా తెలంగాణలో గల్లా గిల్లా పుల్లా ఏదైనా లేనిపోని మాటలు అంటే బాగుండదు. మేము ఆ రోజుల తెలంగాణ సాధించిన ప్రజల తీర్పు ఇచ్చిన 10 years కామ్గా ఉన్నాం. ప్రజల నిర్ణయమే మన నిర్ణయం అనుకొని సైలెన్స్గా ఉన్నాం. ఈయన ఎంతవరకు తెలంగాణలో కొట్లాడిండు? 62 సంవత్సరాలు కొట్లాడిన తెలంగాణ ప్రజల చరిత్ర ఉంది ఇక్కడ. ఎంతోమంది చచ్చిపోయారు మా వీకర్ సెక్షన్లు, మా జాతీయులు ఎంతోమంది చచ్చిపోయారు. ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఇదైపోయినరు. ఎన్నో కుటుంబాలు నష్టమైనాయి. అయితేనే తెలంగాణ వచ్చింది. మేము అప్పుడు గవర్నమెంట్లో ఉండి కొట్లాడినాం. మేము తెలంగాణ గురించి గవర్నమెంట్ లేకుండా కొట్లాడలే.